నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జ్యోతిబా పూలే బలహీన వర్గాల ఆశా జ్యోతి అన్న మంత్రి సవిత. రాష్ట్రంలో బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని వెల్లడి. ఈవీఎంలపై ఖర్గే ఆరోపణలు సరికాదన్న బీజేపీ నేత సంబిత్ పాత్ర. ఓడినప్పుడు విమర్శలు కాంగ్రెస్ కు అలవాటే అని ఎద్దేవా. విశాఖలో భారీ మొత్తంలో గంజాయి పట్టివేత. నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్న విశాఖ పోలీసులు. హైదరాబాద్ మెట్రో రైలుకు 7 ఏళ్లు పూర్తి. వచ్చే జనవరిలో 2వ దశ ప్రారంభం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. మహాత్మా జ్యోతి బాపులే వర్ధంతి సందర్భంగా ఆమె తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో జ్యోతి బాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మా జ్యోతి బాపులే సేవలు చిరస్మరణీయం, ఆదర్శనీయమని అన్నారు. కూటమి ప్రభుత్వం జ్యోతి బాపులే అడుగుజాడల్లో నడుస్తూ బీసీల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తుందని పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బీసీల సంక్షేమానికి 39,000 కోట్ల రూపాయలను కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని ఉద్ఘాటించారు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా బలహీన వర్గాల నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించామని, త్వరలో ఆన్లైన్ ద్వారా కూడా శిక్షణ ఇవ్వనున్నామని వివరించారు. బీసీలకు స్వయం ఉపాధి కల్పించడానికి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి సవిత తెలియజేశారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పులే గారి వర్ధంతిని ఘనంగా నివాళులు అర్పించాం. ఒక గొప్ప వ్యక్తి. ఈరోజు సమాజంలో బడుగు బలహీన వర్గాలు అందరూ విద్యావంతులు కావాలి అన్నారు. ఆ రోజుల్లోనే మహాత్మా జ్యోతిరావు పులే గారు పోరాటం చేశారు. ముఖ్యంగా మహిళలు కూడా విద్యావంతులు కావాలి, అన్ని రంగాల్లోనూ ముందుండాలి అని. ఆ కాలంలో మహిళలు చదువు నేర్చుకోకూడదని ఇబ్బందులు పెట్టిన సమయంలో తన భార్య సావిత్రి పూలే ఫస్ట్ చదువు నేర్పించి ఆమె ద్వారా ఎంతోమందికి విద్యాదానం చేసిన గొప్ప వ్యక్తులు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు. ఈరోజు సమాజంలో బడుగు బలహీన వర్గాలు ఒక పక్క మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే ఒక గొప్ప వ్యక్తి. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. బీసీలు అంటేనే తెలుగుదేశం అంటే బీసీలే. అసలు ఏదైతే మహాత్మా జ్యోతిరావు పులే గారు బీసీల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో, చైతన్యవంతం చేశారో, అదే స్ఫూర్తితో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాలందరికీ ఒక పక్క రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, రైతంగా కావచ్చు, ఈరోజు అన్ని రంగాల్లోనూ ఈరోజు బీసీలు ఉన్నారు అంటే ఆ సూర్యచంద్రులు ఉన్నంత వరకు రుణపడి ఉండాల్సిందే నందమూరి తారక రామారావు గారని తెలియజేస్తున్నాం. అదే స్ఫూర్తితోనే ఈరోజు విజనరీ లీడర్ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా, ఎందుకంటే 14-19లో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా బీసీలకు పెద్ద అప్పుల్లో ఉన్నా కూడా బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాటిలోనే ప్రతి ఒక్క పిల్లలు కార్పొరేట్ స్కూల్ ధీటుగా మన స్కూల్స్ కూడా ఉండాలనే గొప్ప లక్ష్యంతో జ్యోతిరావు పూలే స్కూల్స్ కూడా మేము ఎన్నో స్కూల్స్ స్టార్ట్ చేసాం. అవి కూడా మొత్తంగా 107 స్కూల్స్ ఉంటే 106 మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్ అన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినవే. ఈరోజు గతంలో కూడా ఏదైతే పిల్లలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ బాగుండాలని శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని స్కూల్స్ బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేశారు. మరి ఇది మంచి ప్రభుత్వం, ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా తెలియజేస్తున్నా. మరి వచ్చి 5 నెలలు అయింది మంచి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పాలి. గత 5 నెలల్లోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన స్కూల్స్ గురించి కావచ్చు, హాస్టల్స్ రెనోవేషన్స్ కూడా కావచ్చు, దానికి బడ్జెట్ కూడా కేటాయించారు. ఎప్పుడు ఎంత అంటే 39,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. బీసీలకు పెద్దపీట అని చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం. అదేవిధంగా బీసీలకు ఉపాధి చూపించాలి. ఏదైతే గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చారు తప్ప ఉపాధి చూపించలేకపోయింది. ఆ ఉపాధి కూడా, ఎందుకంటే ప్రతి బీసీ కుటుంబం నుంచి కూడా ఒక ఎంటర్ప్రైనర్ తయారు కావాలి, వ్యాపారవేత్త తయారు కావాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఈరోజు ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు,
గ్రామీణ ఖాదీ బోర్డు ద్వారా కూడా వాళ్ళకి లోన్లు, వాళ్ళ స్కిల్స్ బయటికి తీసి వాళ్ళకి కావలసిన ఏదైతే వాళ్ళ పారిశ్రామికంగా ఎదగాలనుకుంటున్నారో దానికి చేయూతగా ఉండటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఆల్రెడీ సర్వే కూడా జరుగుతూ ఉంది. అన్ని విధాలుగా బీసీలకు పెద్దపీట వేయబోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అంతేకాకుండా డిఎస్సి మెగా తొలి సంతకం మెగా డిఎస్సి అన్నారు. తొలి సంతకం మెగా డిఎస్సి తొలి సంతకం చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా బీసీ స్టడీ మేము బీసీ వెల్ఫేర్ తరఫున కూడా డిఎస్సి కోచింగ్ సెంటర్స్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్ కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం. సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా బీసీ భవన్లు కూడా మేము దగ్గరలోనే పూర్తి చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ బీసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయిని కొనుగోలు చేసి కేరళలో అమ్మడానికి తరలిస్తున్న ముఠాను గోపాలపట్నం పోలీసులు అదుపులోకి తీసుకుని 20 కేజీల గంజాయిని 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 4 ముద్దాయిలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ ఏసీపీ అన్నేపు నరసింహమూర్తి మాట్లాడుతూ ముద్దాయిలు 4 పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు. గంజాయి వినియోగం, రవాణా, అమ్మకాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు ఏసీపీ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రగ్ ఫ్రీ స్టేట్ అంటే మత్తు పదార్థాల రహిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో 100 రోజుల ప్రణాళిక పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా చాలా రకాల కార్యక్రమాలు విశాఖపట్నం సిటీ పోలీస్ మా కమిషనర్ శంకర్బత్ బాక్షి గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. డైనమిక్ చెక్ పోస్టు, లాడ్జ్ చెక్కింగ్, క్రాస్ రోడ్ చెక్కింగ్, టెక్నాలజీ ఉపయోగించి కదలికలు కనిపెట్టడం, ఫేషియల్ రికగ్నైజ్ చేయటం, ట్రైన్స్ చెక్కింగ్, వెహికల్ చెక్కింగ్ ఇవన్నీ కూడా ముప్పేటి దాడి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి గత కొద్ది రోజుల్లో చాలా చోట్ల గంజాయి అనేది పట్టుకోవడం జరుగుతుంది. ఈ గంజాయి అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం నుంచి విశాఖపట్నానికి రావటం, విశాఖపట్నం ఇది ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ ఉండడానికి సదుపాయం ఉంది, ట్రైన్ సదుపాయం ఉంది, విమాన సదుపాయం ఉంది, బస్ సదుపాయం ఉంది, రైలు, రోడ్, ఎయిర్, సీ కనెక్టివిటీ, అన్ని కనెక్టివిటీస్ ఉన్న నగరం ఇది. కాబట్టి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి దేశంలో నలుమూల నుంచి కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనకి కేరళ రాష్ట్రం నుంచి శ్రీజిత్, పప్పచ్చన్, అజిల్ జాయ్ అనే వీళ్ళు 3 ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఏజెన్సీకి పోయి ఏజెన్సీ నుంచి చాలా ప్రయత్నంతో గాంజాని 20 కేజీల గాంజాని వీళ్ళు అక్కడ కొనుగోలు చేసి కేరళ పట్టుకుపోతుండగా మార్గ మధ్యంలో మా గోపాలపట్నం సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు సురేష్ గారు, వారి సిబ్బంది అప్పలనాయుడు ఎస్ఐ గారు, రామకృష్ణ ఎస్ఐ గారు వాళ్ళంతా ఒక చాకచక్యంగా ఒక ప్లాన్ వేసి అప్పలకొండ ఏసీ గారు వాళ్ళ టీం ద్వారా ఇదంతా కూడా పట్టుకోవడం జరిగింది. 20 కేజీలు గంజాయి మీరు చూడొచ్చు. 20 కేజీలు గంజాయి గ్రాస్ రూట్లోకి వెళ్తే చాలామంది జీవితాలు నాశనం అయిపోతాయి. చాలా ప్రమాదకరమైంది. సమాజం ఇప్పుడు మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇందులో ప్రతి వారు కూడా బాధితులే. ఈరోజు కాకపోవచ్చు కానీ రేపు కావడానికి ఆస్కారం. పాడేరు నుండి విశాఖ మీదుగా తమిళనాడుకు తరలిస్తున్న గంజాయిని దువ్వాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అగ్నంపూడి టోల్ ప్లాజా వద్ద సుమారు 5 లక్షల విలువ కలిగిన 135 కిలోల నిషేధిత డ్రై గంజాయితో పాటు హాలిష్ ఆయిల్ ను కారులో తరలిస్తుండగా వారిని పట్టుకొని స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు దువ్వాడ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌత్ సబ్ డివిజన్ డీసీపీ మేరీ ప్రశాంతి వివరించారు. అల్లూరు జిల్లా నుండి పొరుగు రాష్ట్రాలకు తరలి వస్తున్న గంజాయిని ముందస్తు సమాచారం మేరకు పట్టుకోవడం జరిగిందన్నారు. గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేశామన్నారు. గంజాయితో పట్టుబడ్డ 2 వ్యక్తులను కోర్టులో హాజరుపరుస్తామని డీసీపీ పేర్కొన్నారు. అగరంపూడి టోల్ గేట్ సమీపంలో మన దువ్వాడ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ చెకింగ్ లో ఒక విశాఖపట్నం నుంచి అనకాపల్లి సైడ్ వెళ్తున్న ఒక వెహికల్ ని చెక్ చేయగా 2 ఉన్నారు. అందులో వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన మేరకు ఆ వెహికల్లో గంజాయి, హ్యాష్ ఆయిల్ ఉన్నట్లు వాళ్ళు మనకు తెలియజెప్పారు. అదే మనం తనిఖీ చేసి నియర్లీ 2 కిలోల బరువు గల 67 బ్యాగ్స్ అంటే 135 కిలోల గంజాయి
అప్రాక్సిమేట్ 20 లక్షల విలువ గల గంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ ఇద్దరిని ముద్దాయిల్ని రిమాండ్కి పెట్టడం జరిగింది. వీళ్ళలో ఒకరు ముద్దాయి దుర్గారావు అని గన్నవరం కృష్ణా జిల్లాకు చెందిన అతను, ఇంకొకతను శివరామకృష్ణ ముస్నూరు మండలం ఏలూరు. సో వీళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. వీళ్ళ మీద పాత కేసులు ఏమన్నా ఉన్నాయో చూసి అవి కూడా తగిన చర్య తీసుకుంటాం. మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ గంజాయి అన్నది సమూలంగా నిర్మూలించాలి, ఈ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్డీపీఎస్ మెటీరియల్ అన్న దాని మీద డీజీపీ గారి ఆదేశాల మేరకు, సిపి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో చాలా రెగ్యులర్గా మనం ఈ గంజాయి గురించి తనిఖీలు చేయడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే లాస్ట్ 5 monthsలో కొన్ని వందల గంజాయి మనం పట్టుకోవడం జరిగింది. చాలా మంది మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్లో కూడా మన స్నిఫర్ డాగ్, అది ట్రైన్డ్ స్నిఫర్ డాగ్, దాన్ని కూడా తీసుకొని అది కూడా డాగ్ సహాయంతో కూడా మనం గాంజా పట్టుకున్న సంఘటన మీకు అందరికీ కూడా తెలుసు. అలాగే మనం చెక్ పోస్టులు కూడా రెగ్యులర్గా 24/7 రన్ అవుతున్న చెక్ పోస్టులు ఉన్నాయి. అలానే మనకి మొబైల్ చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. అంటే డైనమిక్గా ఒక స్పెసిఫిక్ ప్లేస్ కాకుండా యాజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏ రూట్లో గాంజా నిందితులు వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం చెక్ పోస్ట్లని డైనమిక్గా కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ప్రజలు కూడా మాకు సహకరించి మీకు తెలిసిన మాకు సమాచారం ఇచ్చినట్ల వాళ్ళ యొక్క సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. అలాగే గంజాయి అమ్మే వాళ్ళే కాదు, సేవించే వాళ్ళు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులు. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు గురించి మనము మన సమాజాన్ని గంజాయి రహిత సమాజంగా చేర్చాలి. ఈ దాంట్లో మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇలాగే మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది, దువ్వాడ పోలీసుల్ని సిపి గారు కూడా అభినందించడం జరిగింది. రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును గతంలో పోలీస్ కస్టడీలో హింసకు గురి చేసిన కేసుకు సంబంధించి సిఐడి మాజీ అదనపు ఎస్పీ ఆర్ విజయపాల్ను పోలీసులు ఒంగోలు నుంచి గుంటూరుకు తరలించారు. రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో A4గా ఉన్న విజయపాల్ను విచారణ నిమిత్తం ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ అనంతరం ఆయనను అరెస్టు చేసి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలించారు. విజయపాల్ను కోర్టులో హాజరుపరిచేందుకు సిఐ నేతృత్వంలో పటిష్ట బందోబస్తు మధ్య గుంటూరు తరలించారు. బాల్య వివాహాలు లేని భారత్ లక్ష్యంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణదేవి న్యూఢిల్లీలో బాల్ వివాహ్ ముక్తి భారత్ పేరిట ఒక నూతన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా విశాఖలో అంగన్వాడీ కార్యకర్తలు, విద్య, వైద్య శాఖల ఎన్జీఓలు సంయుక్తంగా ర్యాలీ నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ ప్రాజెక్టు డైరెక్టర్ జియాదేవి, జిల్లా న్యాయ సేవా సమితి సెక్రటరీ వెంకటశేషమ్మ ప్రారంభించిన ఈ ర్యాలీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుండి జగదంబ సెంటర్ వరకు కొనసాగింది. నారా రామ్మూర్తి నాయుడు పెద్ద కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు పాల్గొన్నారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో వచ్చిన చంద్రబాబు, లోకేష్ తదితరులకు రేణుగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమ్మెల్యే బజ్జీల వెంకట సుందర్రెడ్డి పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కుటుంబం అక్కడ నుండి నారావారిపల్లెకు ప్రయాణమయ్యారు. కంగారు పడద్దు.
వచ్చే జనవరి మొదటి వారం నుంచి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ పనులు ప్రారంభమవుతాయని హెచ్ఆర్ఎం లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 2017లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థను ప్రారంభించినప్పటి నుంచి గడిచిన 7 ఏళ్లలో 63,40,00,000 మంది ప్రయాణికులు హైదరాబాద్ మెట్రో రైలు సేవలను వినియోగించుకున్నారని పేర్కొన్నారు. జాయింట్ వెంచర్ విధానంలో 24,029 కోట్ల రూపాయల వ్యయంతో 76 కిలోమీటర్లకు పైగా నిడివితో రెండవ దశలో భాగంగా 5 కారిడార్లను చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఖర్చులో కేంద్ర ప్రభుత్వం 18% భరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం 30% వనరులు అప్పుల ద్వారా 48% సేకరిస్తామని, పీపీపీ విధానంలో 4% మాత్రమే తీసుకుంటామని ఆయన వివరించారు. ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు సరికాదని బీజేపీ స్పష్టం చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంల వల్ల ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, పేదల ఓట్లు గల్లంతవుతున్నాయని, ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆయా వర్గాలను అవమానించడమేనని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారి కాంగ్రెస్ ఈవీఎంల పనితీరును తప్పుపట్టడం, ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అలవాటే అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి భారీ మెజారిటీతో విజయం సాధించగా కాంగ్రెస్ దాదాపు తుడిచిపెట్టుకుపోయిందన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ కంటే కాంగ్రెస్ తక్కువ సీట్లు గెలుచుకుందని చెప్పారు. आज का चुनाव महाराष्ट्र के संदर्भ में है। आज का जो प्रेस कॉन्फ्रेंस है वो महाराष्ट्र के चुनाव के संदर्भ में है। आप सभी जानते हैं कल संविधान दिवस था। संविधान दिवस के उपलक्ष्य पर जिस प्रकार से मल्लिकार्जुन खड़गे जी ने अपने कार्यालय, कांग्रेस के कार्यालय में भाषण देते हुए उन्होंने ईवीएम को कोसा है और जिस प्रकार उन्होंने कहा है कि ईवीएम हटाना है और बैलेट पेपर को फिर से लेकर आना है, उस विषय में आज यह प्रेस कॉन्फ्रेंस हो रही है। मल्लिकार्जुन जी ने कहा है कि हमें ईवीएम को साइड में रखना है। मल्लिकार्जुन जी, आप ईवीएम को साइड में रखिए या ना रखिए, मगर जनता ने कांग्रेस पार्टी को तो साइड में रख दिया है। इसमें कोई दोमत नहीं है कि आज किसी भी राज्य में कांग्रेस साइड में है। कांग्रेस हैज बीन साइडलाइंड इन द इलेक्शन ऑफ लिटरली एवरी स्टेट। इवन इन झारखंड आज कांग्रेस पार्टी भारतीय जनता पार्टी के पीछे है। महाराष्ट्र में तो नेस्तनाबूत हो गई है। मात्र 16 सीटें लेकर कांग्रेस पार्टी महाराष्ट्र में आई है, जहां महायुति की प्रचंड जीत हुई है। वही कांग्रेस पार्टी आज महाराष्ट्र में एक तरह से उसका सफाया हुआ है। स्वाभाविक है, द फ्रस्ट्रेशन इज रिटन लार्ज ऑन द फेस ऑफ द लीडर्स ऑफ कांग्रेस पार्टी, इंक्लूडिंग मिस्टर राहुल गांधी एंड अदर्स। मल्लिकार्जुन खड़गे जी ने कहा कि हमें ईवीएम कतई नहीं चाहिए। मल्लिकार्जुन जी, राहुल गांधी जी, आपको ईवीएम नहीं चाहिए, आपको जुडिशियरी भी नहीं चाहिए। आप तो बता रहे थे जुडिशियरी का काम भी हमें करना पड़ रहा है, वो नहीं कर रहे हैं। आपको इलेक्शन कमीशन भी नहीं चाहिए, आपको ईडी भी नहीं चाहिए, सीबीआई भी नहीं चाहिए, आपको भारत सरकार भी नहीं चाहिए क्योंकि ये तो अच्छी सरकार नहीं है। आपको कुछ नहीं चाहिए, तो मुझे लगता है आपके लिए सर्वोच्च स्थान और उपयुक्त स्थान मंगल ग्रह है। कोई नहीं है वहां, न जुडिशियरी है, न ईडी है, न सीबीआई है, वहां ईवीएम मशीन भी नहीं है, इलेक्शन कमीशन भी नहीं है। वहीं जाइए, वहां बिल्कुल आप शहजादे जी को कुर्सी पर बैठाइए और आनंद से रहिए। मुझे बड़ा आश्चर्य हुआ, मल्लिकार्जुन खड़गे जैसे एक सीनियर पॉलिटिशियन ने कल एक वाक्य कहा कि एससी, एसटी और ओबीसी और गरीबों के जो वोट है वो ईवीएम के कारण खराब हो रहे हैं। क्या सोचते हैं मल्लिकार्जुन जी और कांग्रेस पार्टी कि जो अनुसूचित जाति के लोग हैं, जो अनुसूचित जनजाति के लोग हैं, या जो एसटी लोग हैं, जो ओबीसी हैं, अदर बैकवर्ड क्लास है, उनको ईवीएम में वोट करना नहीं आता? वो इतने अनपढ़ हैं और इतने समझ भी उनको इतनी नहीं है कि वो ईवीएम में किस प्रकार वोट कर सके, बटन कहां दबाना है, कैसे दबाना है, वीवीपैट उसमें निकलता है, उसे देखना है, वेरीफाई करना है। जस्ट बिकॉज दे आर एससी, एसटी, ओबीसी एंड पुअर, दे डू नॉट नो हाउ टू यूज ईवीएम। ये एक इंसल्ट है।
జీవీఎంసీ 97వ వార్డ్ సుజాత నగర్, గిరిప్రసాద్ నగర్, టీచర్స్ లేఅవుట్, డాక్యార్డ్ లేఅవుట్ పరిసర ప్రాంతాల్లో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పర్యటించారు. పలు ప్రాంతాల్లో పర్యటించి సమస్యలపై నేరుగా ప్రజల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే తమ కాలనీల సమస్యలపై స్పందించడంతో స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 97వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ జోన్ 8 కమిషనర్, సచివాలయం సిబ్బంది, జీవీఎంసీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు నుంచి 97వ వార్డులో ఉదయం 6:30 నుంచి 7:30 వరకు వార్డు పూర్తిగా తిరిగే వరకు అన్ని కాలనీలు విజిట్ చేసి ఏదైతే వాటి సమస్యలు ఉన్నాయో, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కానీ, పార్కులు కానీ, ఇతరత్ర అన్ని సమస్యల మీద కూడా వాళ్ళ అర్జీలు తీసుకుని అది సాల్వ్ చేయాలని చెప్పి మా స్థానిక కార్పొరేటర్ వసంత శంకర్రావు, మా జడ్సీ గారు, మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, శానిటేషన్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇలా జీవీఎంసీ అన్ని డిపార్ట్మెంట్లతో ఈ రోజు నుంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా టీచర్స్ కాలనీ, గిరిప్రసాద్ నగర్, అలాగే బ్యాక్యార్డ్ కాలనీ, ఇవన్నీ కూడా వెంకటాద్రి కాలనీ వరకు వచ్చినప్పుడు మా ఆలోచన, మా విధానం ఒకటే. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో గత 5 నెలల క్రితం ఎలక్షన్లో మేము ఏదైతే మాట ఇచ్చామో, ప్రజలు ఏదైతే మా నుంచి కోరుకున్నారో అవన్నీ కూడా తీర్చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. ఏమాత్రం డీవియేషన్ లేదు. ఇక్కడ కూడా 80 లక్షలు మెయిన్ రోడ్డు కానీ, 50 లక్షలతో పార్క్ డెవలప్మెంట్ కానీ వెంకటాద్రి నగర్లో ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి. ఎల్లుండి భూమి పూజ కూడా చేయబోతా ఉన్నాం. ప్రజల కోరిక తీర్చడం, మౌలిక వసతుల కల్పన అనేది మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ విధమైన ఇబ్బందులు లేని కాలనీలు చూడాలనేది మా సంకల్పం. తప్పకుండా 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ 1.5-2 ఇయర్స్లో మా కార్పొరేటర్లు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పడతారు. చేసిన పనులే వాళ్ళని గెలిపించాలన్న ఒక సంకల్పం. 5 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళకు కూడా బ్రహ్మరథం పట్టే విధంగా గతంలో మాకు ఇచ్చిన గెలుపుకు కానీ, భవిష్యత్తులో మాకు ఇవ్వబోయే గెలుపుకు కానీ డెవలప్మెంట్ ద్వారానే సమాధానం చెప్పాలన్న సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఈ పర్యటన. మీ ద్వారా ప్రజలందరికీ ఏ రోజు ఎక్కడికి వస్తున్నామో ముందు రోజు తెలియజేస్తాం. వారి వారి కాలనీల్లో, వారి వారి ప్రదేశాలకు వచ్చినప్పుడు సమస్యలు చెప్పండి. మా అధికారులు స్పాట్లో ఉంటారు. చాలా సమస్యలు స్పాట్లోనే సాల్వ్ చేస్తాం. మిగతాది టెండర్ల ప్రక్రియ తర్వాత చేస్తామని చెప్పి ప్రజలకి మీ ద్వారా మాట్లాడతాం. కాకినాడ సముద్రం నుంచి ఓ షిప్ ద్వారా బియ్యం ఎగుమతి అవుతున్నట్లు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కు సమాచారం అందింది. దీంతో రహస్యంగా ఆయన అధికారుల బృందంతో కలిసి తనిఖీకి వెళ్లి పోర్టు సమీపంలో లోడింగ్ చేస్తుండగా షిప్ ను గుర్తించారు. ఆ షిప్ లో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు తేలింది. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అకస్మాత్తుగా కొందరు అధికారులతో కలిసి పోర్టుకు వెళ్లారు. తనిఖీల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ షిప్ లో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని గుర్తించామని తెలిపారు. పోర్ట్ నుంచి ఒక స్టెల్లా ఎల్ అని ఒక షిప్లో ఈ ఇల్లీగల్గా ఈ పీడిఎస్ రైస్ తీసుకెళ్తున్నాను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటే ఒకసారి చూసొద్దాము, ఏంటి ఎలా జరుగుతుంది, ఎంత ఉందనే చూసాము. సో మొత్తం 5 హ్యాచెస్ ఉంటే ఆల్ 5 హ్యాచెస్కి అలాంగ్ విత్ ద టెక్నికల్ టీమ్ ఈరోజు వెళ్ళటం అండ్ శాంపిల్స్ అక్కడికక్కడ మన కెమికల్స్ తీసుకెళ్ళి చెక్ చేయడం. ఇప్పుడు ఎక్కడైతే ఎలా అయితే ఇక్కడ చెక్ పోస్ట్లో మనం చెక్ చేస్తున్నామో అలాగే అక్కడ బిగ్ శాంపిల్స్, అది ఎనీవే మా కెమెరామెన్ కూడా మీకు వీడియో షేర్ చేస్తారు. సో ఇట్ వాజ్ సర్ప్రైజ్ వన్, సో మీకు ఇంటిమేట్ చేయలేకపోయాం. సో చెక్ చేయడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ 52,000 టన్స్ ఆఫ్ కెపాసిటీకి గాను ఒక 38,000 టన్స్ వరకు ఆల్రెడీ లోడింగ్ జరిగింది. ఆ లోడింగ్ జరిగిన వాటిల్లో క్లోజ్ టు ఒక 640 టన్స్ మాత్రం మనకి పీడిఎస్ రైస్ ఉన్నట్లు అనిపించింది. ఆ 640 టన్స్ కూడా రీసెంట్గా మనం సీజ్ చేసి బ్యాంక్ గ్యారంటీ తీసుకొని రిలీజ్ చేసిన స్టాక్ లాగా అనిపించింది. సో ఇది ప్రిలిమినరీగా మనం ఇప్పుడు అర్థమైంది. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి కొంచెం వాళ్ళ బిల్స్ అవన్నీ తెప్పించుకొని చూస్తే మనకు కొంచెం కాంక్రీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. మోర్లెస్ అంతా బాయిల్డ్ రైస్ అలా ఉంది. అదర్వైజ్ ఇట్స్ ఆల్ ఫైన్. థ్యాంక్ యూ.
ఫార్మాస్యూటికల్ కంపెనీలో గాని మరి ఏ ఇతర పరిశ్రమల్లో గాని దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే తమకు తెలియజేయాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కంపెనీ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. అనుకోని ప్రమాదాల వల్ల ప్రభుత్వం నుండి ప్రజలకు తక్షణమే సహాయం అందేలా చర్యలు చేపడతామని తెలిపారు. హరవాడ సాగూరు ఫార్మా కంపెనీలో ఒక దుర్ఘటన జరిగింది. అయితే యాక్చువల్గా వాళ్ళు మొన్న సాయంత్రం జరిగితే ఎవరు ఇంజ్యూర్ అవ్వలేదు అని చెప్పి ఒక లిక్విడ్ ఒక పాయిజన్ లాంటి లిక్విడ్ భూమి మీద పడిపోతే ఆ స్మెల్ పీల్చడం వల్ల వచ్చిన అనర్థం. దానివల్ల అంత ఎఫెక్ట్ ఉంటుంది అనుకుండా అందరిని ఇళ్ళకి పంపించేసారు. అర్ధరాత్రి 9 మంది ఇంజ్యూర్ అయ్యి, అంటే ఊపిరి ఆడకపోవటం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యటం, దానిలో ఒక అతను చనిపోవటం, ఇంకా ఇప్పుడు 8 మందిలో ఒకళ్ళిద్దరికి కొద్ది ఇబ్బంది కలుగుతూ ఉంది అంటున్నారు. మిగతా వాళ్ళందరూ సేఫ్ జోన్లో ఉన్నారు. ఆ ఒకళ్ళిద్దరు కూడా ప్రాణహాని లేదు అంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా కంపెనీలో ఏదన్నా దుర్ఘటన జరిగినప్పుడు ఇమీడియట్గా మా దృష్టికి తీసుకురావాలి. పోలీసు, రెవెన్యూ అంటే కలెక్టర్ గారు, పొలిటికల్ ఎమ్మెల్యే, ఈ 3 వ్యవస్థలకి వాళ్ళు చెప్పకపోవటం అనేది నేను చాలా ఇబ్బందిగా అనిపించింది. వాళ్ళకు కూడా మందలించడం జరిగింది. భవిష్యత్తులో ఒకటే చెప్తా ఉన్నాం, మీ ద్వారా కంపెనీలు యాక్సిడెంట్ అవ్వాలని ఏ కంపెనీ కోరుకోదు, కానీ అయినంటనే మాకు తెలియజేస్తే మీతో పాటు మేము కూడా ప్రజలను ఆదుకోవటానికి మా సహాయ సహకారాలు అందిస్తాం. మాకు తెలియకుండా ఏదో చేసేయాలి అనుకుంటే మాత్రం ఎవరిని కూడా స్పేర్ చేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే మాకు ప్రజా జీవితం, ప్రజలకు నాణ్యమైన జీవితం అనేది ఇవ్వటం అనేది మాకు ముఖ్యం ఎజెండా. ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం, వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వటం కోసం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకూడదని చెప్పి అదానీతో వైసీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలంటూ షర్మిల రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడాన్ని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తప్పుబట్టారు. ఈ విషయంలో ఆమె ఎవరిని కలిసినా తమకు అభ్యంతరం లేదని పేర్కొంటూ తాము ఒప్పందం కుదుర్చుకున్నది మినీ రత్న కంపెనీల్లో ఒకటైన సెకీతో అని, అదానీతో కాదని ముందుగా ఆమె తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. సోలార్ పవర్ ప్రాజెక్టుల లావాదేవీలో జగన్ ముడుపులు తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణలను అమర్నాథ్ ఖండించారు. ఇది తమ అధినేతపై జరుగుతున్న దుష్ప్రచారం మాత్రమేనని, దీన్ని తాము తప్పక ఎదుర్కొంటామని చెప్పారు. నేను క్లియర్ గా నిన్న కాక మొన్న కూడా ఒక పత్రికా సమావేశంలో నేను చెప్పడం జరిగింది. మా పార్టీ స్టాండ్ గా చెప్తా ఉన్నా, గడిచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఏదైతే ఆరోపణలు వచ్చినటువంటి ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అదానీ అనేటువంటి సంస్థతో మేము ఒప్పందం చేసుకోలేదు. మేము చేసుకున్నటువంటి ఒప్పందం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక మినీ రత్న కంపెనీ సెక్కీ అనేటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ. ఆ సంస్థతో జరిగినటువంటి ఒప్పందాలు మాత్రమే ఉన్నాయి తప్ప ఎక్కడన్నా మీరు అదానీ అనేటువంటి సంస్థతో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం గాని మేము గాని ఒప్పందం చేసుకున్నటువంటి విషయాన్ని ఎక్కడన్నా చూపించగలిగితే మేము దేనికన్నా సిద్ధం అనేటువంటి విషయాన్ని చెప్పాం. బహుశా ఈ రోజు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు 4 గంటలకి మీడియాతో మాట్లాడబోతా ఉన్నారు. బహుశా అన్ని విషయాలు వారు కూడా సవివరంగా ప్రజలకు వివరిస్తారు. 100 చెప్తావు 1,00,000 కోట్లు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని చెప్పనన్నారు. తర్వాత 43,000 కోట్లు అన్నారు. తీరా ఛార్జ్ షీట్లు అన్ని తీస్తే 1,500 కోట్లు కూడా లేవు. తీరా ఛార్జ్ షీట్లు అన్ని ఒకదాని తర్వాత ఒక కేసులు అన్ని కూడా పడిపోతా ఉన్నాయి, అన్ని కొట్టేస్తా ఉన్నారు. చివరికి లేనిపోయినటువంటి ప్రచారం గడిచినటువంటి 15 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రాజకీయ పార్టీని స్థాపించారో ఆ రోజు నుంచి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. నువ్వు ఏదన్నా దేనికైనా చెప్తున్నాం కదా, అదానీ అనేటువంటి సంస్థతో ఆ రోజు మా రాష్ట్ర ప్రభుత్వం మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము వారితో ఏ రకమైనటువంటి ఒప్పందాలు మాకు వాళ్ళకి ఈ విద్యుత్ కొనుగోలు విషయంలో లేదు అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నాం. దానికి మేము స్టాండ్ అయి ఉన్నాం. సో దాని మీద వారు సమాధానం చెప్పానండి. లేనిపోయినటువంటి ఈ రోజు వారు మాట్లాడినా లేకపోతే ఇంకో పార్టీ మాట్లాడినా ఈ రోజు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మిగిలిన రాజకీయ పార్టీలు అన్ని ఒకటే. బహుశా జెండాలు వేరు, ఎజెండాలు వేరు, లేకపోతే వారి నాయకులు వేరే ఉండొచ్చు, కానీ వారి మనస్తత్వాలు, ఆలోచనలు అన్ని ఒకటిగానే ఉన్నాయి. అది కాంగ్రెస్ అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, జనసేన అవనివ్వండి, తెలుగుదేశం అవనివ్వండి,
ఇవన్నీ రాజకీయ పార్టీలు మనుషులు నాయకత్వాలు వేరు తప్ప వాళ్ళ తాలూకు ఆలోచన విధానం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే టార్గెట్ గా చూస్తా ఉన్నారు. ఎంతమంది కొలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ఆయన మీద చేసినటువంటి ఈ రకమైనటువంటి అవినీతి ప్రచారాన్ని, అవినీతి ఆరోపణల్ని అనేక సందర్భాల్లో చేశారు. వాటిని అన్నింటినీ కూడా అధిగమించి ప్రజల మనసులు గెలిచి మళ్ళీ తిరిగి వారి మనల్ని పొందేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.